ఏంటండి ములంకాయలు ఇస్తున్నారా? మొన్నే వండానండి. ఓ, నాటు ములక్కాయలా? సరే ఇవ్వండి అని నేను తీసుకున్నాను. తీసుకునేసరికి అవి కొంచెం చిరుచేదులా అనిపించాయండి. నేను ములక్కాయ కానీ లేకపోతే బీరకాయ అయినా చివరికి చిన్నది ఇలా కట్ చేసి చిన్న ముక్క పొందుతానండి. అప్పుడైతే అది చేదు వస్తుందో లేదో తెలుస్తుంది. చిన్న చిరుచేదు ఉంది. సో నేను ఆ ములక్కాయని ఉదయము కట్ చేసి అంటే కొంచెం తొక్క తీసి ఉప్పు నీళ్ళు అంటే ఉప్పుని కొంచెం చిలకరించినట్టు చేసి తిరకలు పెట్టి తరువాత కొంచెం నీళ్ళు వేసి సాయంత్రం వరకు ఉంచానండి. ఉంచేసి అది నేను వండుకోవడానికి రెడీ చేసుకున్నాను. అప్పుడు అందులో ఉన్న నీరు వంచేస్తాం కదండి, చూడండి అవి సన్నగా ఉన్నాయి, చేదుకున్న చిన్న చిన్న చిరుచేదు అయితే ఉంటాయండి. మనం అది కనిపెట్టుకోవాలి. అది తీసుకొని నేను ఏం చేశానంటే సాయంత్రానికి కర్రీ చేసుకోవాలని రెడీ చేసుకున్నాను. ఆ చేదు కావాలంటే దానికి కాంబినేషన్ ఏదో కలుపుకోవాలండి. మేము వంకాయ అయితే తినను కాబట్టి నేనేంటంటే టమాటా వడియాలు వేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఎలా చేయాలో నేర్చుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూరకి ఫస్ట్ నేను ఏం చేశానంటే ములక్కాయల కోసమని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నేసి పోపు వేసానండి. అల్లము, వెల్లుల్లి అన్నీ కూడా వేసి పోపు వేసాను. తర్వాత ఈ నానబెట్టిన ములక్కాయలు ఉన్నాయి కదండి, వడపోసి నీళ్ళు వంచేసి అందులో వేసి వేయించానండి. వేయించేసి ఇంకొక ప్రక్కన నేను టమాటాల్లో వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి వేసి ఇంకొక పక్క టమాటాలని బాయిల్ చేసుకుంటున్నాను. ఈలోపు ఈ ములక్కాడలు అండి వేగుతాయండి. వేగిన తర్వాత బాగా కొంచెం వేయించాలండి. వేయించిన తర్వాత మనము అది అప్పుడు కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది, లేదు తర్వాత వేసుకున్నా ఓకే. నేనైతే కనుక వేగుతున్నప్పుడు పసుపు, కారం అయితే కంపల్సరీగా వేసానండి, కొంచెం కలర్ వస్తుంది. తర్వాత నేను మూత పెట్టాను. మూత పెట్టి తీయడం కలపడం చేస్తున్నాను. ఇంకొక ప్రక్కన అయితే కనుక చల్లపెట్టుకున్న అదే మనము బాయిల్ చేసుకున్నాం కదండి టమాటా, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపినది అది నేను మిక్సీ చేసుకున్నానండి. ఈ మిక్సీ చేసుకున్న కొద్ది ఇది ఒక ప్రక్కన మిక్సీ చేసుకుంటున్నాను, ఇంకో ప్రక్కన ఇది వేయిస్తున్నానండి. వేయించిన ఆ మిక్సీ చేసుకున్న ప్యూరీ ఉంటుంది కదా, టమాటా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసిన ప్యూరీని ఇందులో వేసానండి. ఇవి బాగా వేగిన తర్వాత వేసాను. మళ్ళీ ఆ మిక్సీ కడిగిన నీళ్ళు కూడా నేను వేసేస్తానండి. వేసరికి ములక్కాడలు మునిగినంత సేపు అయితే వాటర్ అంతా నిండుతుంది. తర్వాత మళ్ళీ సాల్ట్ సరిపోతుందో లేదని కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ములక్కాడలు మనకి ముందే ముందే ఉప్పు వేసి నానబెట్టాను కదా, అందులో కొంచెము నేనైతే కనుక వేసాను సాల్ట్. తర్వాత ఈ వాటర్తో అలాగ ఉడుకుతుంటుందండి. ఆ తరువాత నేను వడియాలు కూడా వేసుకుంటాను. అంటే టమాటా ఒకటే కాదండి, టమాటా వేస్తే పలుచగా అయిపోతుంది. అందువల్ల కొంచెం ముద్దగా అవ్వాలంటే మనం వడియాలు కూడా వేసుకుంటే కర్రీ ముద్ద కూరలా వస్తుందండి. అందువల్ల నేను ఏం చేసినంటే వడియాలను కూడా నేను రెడీ చేసుకున్నాను. ఈలోపు మూత పెట్టింది మనకి బాయిలింగ్ పాయింట్ కాదండి, బాయిల్ అవుతుంటుంది. ములక్కాడలు బాగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత మనము ఇటు ప్రక్కన మనం స్టవ్లోన కొంచెం వడియాల్ని కొద్దిగా నూనెలో వేయించుకొని ఒక ప్లాత్లో వేసుకుంటాము. ఒక ప్రక్కన ఒకటి చేస్తే ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. ఆ వడియాలు అన్నవి వేయించాను కదండి, ఇవి బాగా ములక్కాడలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు వడియాలు నీరైతే ఉంటుంది, అప్పుడు వడియాలు వేసానండి. వడియాలు వేసేసి ఎక్కువసేపు ఉంచకూడదండి. వేసుకొని అది బయట కొన్న వడియాలు కాబట్టి ఎక్కువసేపు ఉంటే అవి గుండగా అయిపోతాయి. కాబట్టి కొద్దిసేపటికే మనము వడియాలు మనకి కలపకూడదు. నెక్స్ట్ ఏంటంటే వడియాలు వెంటనే ఉడికిపోతాయండి. తర్వాత నేను ఆల్రెడీ టమాటా కోసము సారు కోసం ఉంచుకున్న పౌడర్ అనేది ఉంటుంది కదండి, కలర్ కోసమని నేను అది వేస్తానండి. అది వేసాను. వేసిన తర్వాత వీలుంటే కొత్తిమీర వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కరివేపాకు వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. మీకు వేసుకోవాలని ఉద్దేశం ఉంటే కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకుంటే అవుతుంది. మనం ఎక్కువగా చింతపండు కానీ టమాటా కానీ వేసిన మిశ్రకాలకి పుదీనా వేస్తే బాగుంటుంది. నేనైతే కొత్తిమీరైనా పుదీనా వేసుకోండి.